హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎస్, జల్పల్లిలో కొరివి దయ్యాలంటే తెలుసు కదా, అవి మండిస్తూ జనాల్ని భయభ్రాంతుల్ని చేస్తుంటాయి. జల్పల్లిలో కూడా కొరివి దయ్యాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో. అక్కడ ఎవరు ఉండరు, కనీసం మానవ సంచారం కనిపించదు. కానీ సడన్గా మంటలు వచ్చేస్తాయి. ఆ మంటలు ఎవరు పెట్టారో అర్థం కాదు. ఆ మంటల్ని ఎవరు రగిలించారో, ఎవరు దాని కారకులో తెలియదు. ఎందుకంటే అంత రహస్యం. ఈ కొరివి దయ్యాలంటే జల్పల్లి వాసులు ఇప్పుడు హడలిపోతున్నారు. మరి ముఖ్యంగా యువతరం పోసుకుంటోంది. అంత భయపెడుతున్నాయి కొరివి దయ్యాలు. ఎవరికి అర్థం కాదు. అక్కడ ఎవరు ఉండరు. సడన్గా మంటలు వస్తాయి. ఆకాశమంతా పొగ మేఘాలు కమ్ముకుంటాయి. కొరివి దయ్యాలు ప్రతి రాత్రి జల్పల్లిలో ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి. ఎక్కడో చోట మంటలు పెడుతూనే ఉంటాయి. ఈ కొరివి దయ్యాలు ఎవరికి భయపడవు. అసలు భయపడవంటే వాటిని చూసి ఇక్కడ జల్పల్లి మొత్తం వణికిపోతుంది, భయపడిపోతుంది. సామాన్యులు ఎవరు ఈ మంటలను దగ్గరికి రారు. మంటల వైపు చూడడానికి భయపడతారు. ఏమో రకరకాలుగా వాట్సాప్లో నానా హంగామా చేసే జల్పల్లి యువతరం చచ్చుబడిపోయింది. ఆ దయ్యాలంటే భయపడిపోతుంది. ఇక మీడియా అంటారా, దయ్యాలతో వాళ్ళకు కూడా భయమే కదా. దయ్యాల జోలికి పోరు. అధికారులు మేము ప్రజల సేవల కోసమే ఉన్నాం, ప్రజాసేవ కోసమే పనిచేస్తున్నామంటూ జల్పల్లిని పారిశుద్ధంగా అగ్రగామి తీసుకెళ్తున్నామంటూ చెప్తున్న అధికారులు దయ్యాలకు మాత్రం భయపడతారు కదా. ఆ దయ్యాల జోలికి వాళ్ళు వెళ్ళరు. ఎస్, జల్పల్లి నలువైపులా కొరివి దయ్యాలు రాజ్యం వెళ్తున్నాయి. మంటలు మండిస్తూ జనాల్ని భయపెడుతున్నాయి. అంత దాకా ఎందుకు? జల్పల్లిలో, ఓల్డ్ జల్పల్లిలో రోడ్డు పైన ఒక మరాఠా భవన్ అని ఉంది. దానికి సమీపంలోనే అర్ధరాత్రి సడన్గా, అర్ధరాత్రి కూడా కాదు, 10-11 కాగానే మంటలు ఎగిసిపడతాయి. మంటలు విశాలంగా భయపెడుతూ కనిపిస్తాయి. అక్కడెవ్వరుండరు. అక్కడికి కనీసం వెళ్ళి ఈ మంటలు ఎవరు పెట్టారు అని అడిగే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఒకవేళ వెళ్ళినా అక్కడ ఎవడు కానరాడు. ఎవరో చుట్టుపక్కల వాడు వీడు ఆ కంపెనీల వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఈ మంటలు ఎక్కడిపోయా అంటే ఏమో మాకు తెలియదంటారు. ఎవరో తెలియకుండా ఎవరు పెడుతున్నారో తెలియకుండా అక్కడ మంటలు వస్తున్నాయంటే నిస్సందేహంగా అవి కొరివి దయ్యాలే కదా. జల్పల్లి చుట్టూ ప్రమాదకరమైన విష కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఈ మంటలను ఏర్పాటు చేసేవాళ్ళు, మండిస్తున్న వాళ్ళు
ఆ మంటలకు కారకులు. వాళ్లను కొరివి దయ్యాలు అని అంటున్నాను. జల్పల్లిలో నిజంగా దయ్యాలు భూతాలు లేవు, కానీ ఈ మంటలు పెడుతున్న వాళ్ళు కొరివి దయ్యాల కంటే డేంజర్. ఎవడు పట్టించుకోడు, ఎవడికి దమ్ము లేదు, ధైర్యం లేదు. జనావాసాల్లోనే మంటలు పెడతారు. పొగ కాలుష్యం ఆకాశాన్ని అంటుతుంటుంది. అడిగే వాడు లేడు. అసలు అసహ్యం వేస్తుంది జల్పల్లి అంటే. జల్పల్లి సమస్యలను ప్రస్తావించాలంటే విరక్తి కలుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఎవడు స్పందించడు. ఎవడికి గుండె దమ్ము లేదు, ఎవరికి ధైర్యం లేదు. ఇంటి పక్కన మంటలు చెలరేగుతున్నా జల్పల్లి చుట్టూ బ్యాటరీ పరిశ్రమ కావచ్చు, అది ప్లాస్టిక్ పరిశ్రమ కావచ్చు, మరేదైనా కావచ్చు, మంటలు ఎగిసి పడుతుంటాయి. అక్కడికి వెళ్ళే ధైర్యం, దాన్ని ఆపే ధైర్యం ఎవరికీ లేదు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశాం, పట్టించుకోవట్లేదు అని అంటారు. ఏమో, పోలీసులకు కూడా కొరివి దయ్యాలంటే భయమే కదా. అందుకే యథేచ్ఛగా మంటలు చెలరేగుతున్నాయి. జల్పల్లిని సర్వనాశనం చేస్తున్నాయి అంటే ఏదో జల్పల్లి తగలబడిపోతుందని కాదు, కానీ జల్పల్లిలో ఊపిరిలో రసాయన కాలుష్యం కలుస్తుంది. ఈ కొరివి దయ్యాలు యథేచ్ఛగా మంటలు రేపుతున్నాయి, జల్పల్లిని సర్వనాశనం చేస్తున్నాయి. మరి జల్పల్లి బాగా ఫేమస్ కదా, మరి జల్పల్లి సమస్యలను ఎవరు పట్టించుకోరా అంటే భయం. కొరివి దయ్యాలంటే అందరికీ భయం. ఎవడు అటువైపు వెళ్ళడు. మున్సిపల్ అధికారులు డే టైంలో వర్కింగ్ అవర్స్లో పని చేసుకొని తమ పని తాను చేసుకొని వెళ్ళిపోతారు. అంటే వర్కింగ్ టైంలో పాలక మండలి ఉంటుంది, పాలక వర్గం ఉంటుంది. రాత్రి అయితే దయ్యాలకు వదిలేస్తారా? ఎవడికి బాధ్యత లేదా? ఎవడినో అండమెందుకు? జల్పల్లి వాసులంటేనే అసహ్యం వేస్తుంది. జల్పల్లిలో ఒక్కరికి కూడా సమస్యను ప్రశ్నించే ధైర్యం లేదు. మీడియాలో ఒకరిద్దరు అక్కడక్కడ రాస్తున్నా చెప్తున్నా ఫలితం లేదు. ఎందుకంటే కొరివి దయ్యాలు అందరినీ ప్రభావితం చేస్తున్నాయి. జల్పల్లిలో ఇలా మంటలు రేపుతూనే ఉంటాయి ఈ కొరివి దయ్యాలు. జనం స్పందించినంత వరకు, జనంలో కొంతలో కొంతైన ధైర్యం వచ్చే వరకు జల్పల్లి ఇలా మండుతూనే ఉంటుంది. కొరివి దయ్యాలు తమ వికటహాసం చేస్తూ మంటలను రేపుతూనే ఉంటాయి. ఎస్, ఇవి నిస్సందేహంగా జల్పల్లిలో కొరివి దయ్యాలే.